ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం జనవరి నెల సనాతన సారథిలో శ్రీ రామవర్మ గారు రచించినటువంటి వ్యాసం తమసో జ్యోతిర్గమయ. సాయిరామ్. మానవాతీతమైన దివ్యత్వముతో సర్వదా తేజరిల్లుచుండుట ఈ అవతారం యొక్క మహోత్కృష్టమైన విశిష్టత. స్వామి అనుగ్రహమును ప్రసాదించు శుభ సమయంలోనే కాకుండా శ్రీవారి మహత్యము ప్రతి పని పదములో ప్రదర్శితమవుతున్నది. శ్రీవారి ఔన్నత్యములకు అంతరాయమే లేదు. ఇతర అవతార పురుషులు శిష్యుని, సాధకుని లేక భక్తుని దశను అనుభవించి ఉన్నారు. కానీ బాబా వారట్టి దశలను ఎప్పుడూ అనుభవించనే లేదు. స్వామి ఏ దైవమును పూజించలేదు. మిగతా అవతార పురుషులకు గురువులున్నారు, కానీ బాబా వారికి గురువే లేడు. ఏ విధమైనటువంటి విద్య అభ్యసించగానే మహోన్నతము సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జ్ఞాన సంపదకు శ్రీవారి ఆదర్శము. విద్యని అభ్యసించని బాబా వారు ఉపనిషత్తులు, భాగవతము, నారద భక్తి సూత్రములు, బైబిలు, ఇతర మత గ్రంథముల్లోని ప్రతి అంశమును ఆ గ్రంథములోని భాగము, పర్వము, పదములలో సహా వివరించి సామాన్యులకు కూడా బోధపడినట్లు ప్రబోధ చేయనప్పుడు అందరకు ఆనంద ఆశ్చర్యములు కలుగును కదా. దేశాల్లోని మహనీయుల అనుభవములను పామరుల ఉద్ధరించుటకై వారి హృదయములు అత్తుకునేటువంటి రీతితో కథలుగాను ఉపమానములుగాను బాబా వారు తెలియజేస్తున్నారు. కేరళ దేశంలో జరిగినటువంటి ఈ క్రింది సంఘటనను స్వామి చెప్పినారు. భరింపజాలని కడుపు నొప్పితో బాధపడుతున్నటువంటి భక్తునొకడు కేరళ దేశంలో మహనీయుడిగా మన్ననలు పొందుతున్నటువంటి బిల్వమంగళ స్వామిని సహాయము కొరకు అభ్యర్థించాడట. పూజా సమయములందు బిల్వమంగళుడు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించి సంభాషించుండేవాడు. బాధపడుతున్నటువంటి భక్తు విషయమును బిల్వమంగళుడు కృష్ణుడికి తెలియపరచగా ఆ బాధను బాపజాలనని భగవంతుడి బదులు పలికినని బాబా వారు తెలియజేసినారు. పూర్వజన్మలో చేసిన పాపకర్మల ఫలమును అనుభవించే తీరవలేను. అయినను ఆ భక్తుడు నిస్పృహ చెందలేదు. పరమాత్మ యొక్క ప్రియ భక్తురాలైన కురూరమ్మను సహాయపడమని వేడుకొను. కురూరమ్మ పేరును బాబావారే తెలియజేసినారు. కృష్ణనామను స్మరించు, నామస్మరణ భగవంతుని కరిగించి అనుగ్రహం అందించినట్లు కదిలించునని ఆమె రోగికి విలువైనటువంటి సహాయించను. వానికి రోగ నివారణ కలిగను. నామస్మరణ సంచిత పాపకర్మ ఫలమును నాశనము చేయను, భగవద్ అనుగ్రహం అందించును. తన నామమునే స్మరించిన కారణమున ఆత్తుని అనుగ్రహించిన కృష్ణ పరమాత్మ తానే అయినట్లుగా బాబావారు కేరళ దేశంలో మారుమూలమున శతాబ్దముల క్రితము జరిగిన ఈ విషయమును వివరములతో వెల్లడించిరి. అంధకారమయమైనటువంటి ప్రపంచంలో అలమటించుతున్న మానవులకు మోక్ష మార్గమును చూపించుటకు ఉపయోగపడే జ్ఞానజ్యోతి బాబా వారి దివ్యోపన్యాసములు. భాగవత ధర్మం అనుసరించననే భక్తుడు భగవంతుని చేరగలడు అని భాగవతంలో పరమాత్మ తెలియజేసినాడు. ముముక్షువు అనుసరించవలసినటువంటి క్రమశిష్టనియే భాగవత ధర్మములు. శ్రీవారి దివ్యోపన్యాసములను సత్యసాయి ఉవాచ అను గ్రంథమును ఆరు భాగములతో ముద్రించినారు. ఆ గ్రంథములో నిర్దేశింపబడిన మారమే ఈనాటి యావత్ ప్రపంచమునకు భాగవత ధర్మం. నన్నే శరణు పొందు అన్నది శ్రీకృష్ణ పరమాత్మ బోధామృత సారాంశము. బాబా వారి దివ్యోపన్యాసముల సారాంశము కూడా అదే. మానవుడు ప్రాపంచిక విషయములను ప్రాధాన్యత ఇవ్వక సత్తామాత్రుడైనటువంటి పరమాత్మనే శరణు పొందవలేనని దాని తాత్పర్యము. శ్రీకృష్ణ పరమాత్మ భగవాన్ బాబా వారు ఏ ఒక్క ప్రత్యేక రూపనామములు మాత్రమే పూజనీయులని బోధించలేదు. సర్వ రూపనామములకు సమమైన పవిత్రత, శక్తి కలవు. కృత మతమును కానీ ప్రత్యేక మతమును కానీ స్థాపించుటకు తాను అవతరించలేదని బాబా వారు పలుమార్లు తెలియజేసినారు. దివ్యత్వమును పూజించి సేవించుటలో మానవునికి ఉపయుక్తమైనటువంటి స్వరూపములను సమగ్ర స్వరూపమే ఈ సాయి రూపమని బాబా వారు ప్రవచించినారు. సశేషం సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय।
సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. Bhagavatam stands in భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే